ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మనకి ట్రైబ్స్ ఇన్ న్యూస్ అనేది ఇంపార్టెంట్. అయితే ఏ ట్రైబ్ ఏ స్టేటో తెలుసుకుంటే సరిపోతుంది, కరెంట్ అఫైర్లో ఉన్నది. అయితే మనం ఫస్ట్ పీవీటీజీస్ గురించి తెలుసుకుందాము. అంటే పీవీటీజీస్ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నట్టు. అయితే ఫస్ట్ టైం దీన్ని రికమెండ్ చేసింది ఏంటంటే దేబర్ కమిషన్ 1975. ఎవరు అసలు వీళ్ళని గుర్తించమని అన్నారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు వీళ్ళని గుర్తించండి అని అంటే దేబర్ కమిషన్ గుర్తించింది. అయితే మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అని అంటే 75 గ్రూప్స్ ఉన్నాయి. అయితే వీళ్ళని గుర్తించాలి అని అంటే ఫస్ట్ మనకి వాళ్ళకు కావాల్సిన అంటే ఏమేమి అర్హతలు అంటే వాళ్ళకి అక్షరాస్యత ఉండదు, అలాగే వాళ్ళ పాపులేషన్ అనేది తక్కువగా ఉంటుంది, మన జన సమూహానికి దూరంగా ఉంటారు, వాళ్ళకంటూ కల్చర్ అంటే సాంస్కృతిక కార్యకలాపాలు అనేవి వేరుగా ఉంటాయి. వాళ్ళని పీవీటీజీఎస్గా గుర్తిస్తారు. మొత్తం పాపులేషన్లో 8.6% వాళ్ళు ఉన్నారు పీవీటీజీఎస్. అయితే అలాంటివి ఎన్ని ఉన్నాయంటే 75 గ్రూప్స్ ఉన్నాయి. 75. ఈ పీవీటీజీఎస్ కోసము మన గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఏంటి అంటే ప్రధానమంత్రి పీవీటీజీఎస్ డెవలప్మెంట్ మిషన్, ఇది 23-24లో తీసుకుంది. అలాగే మనకి పిఎం జన్మన్ తీసుకుంది. మనకి ఎగ్జామ్స్లో ఇనిషియేటివ్ ఏంటి అని అడుగుతారు, లేకపోతే దాని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. కాబట్టి దీని ఎక్స్టెండేషన్ అని అడుగుతారు. పిఎం జన్మన్ ప్రధానమంత్రి ప్రధానమంత్రి జన్ జయంతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. మనకి ఇనిషియేటివ్ అంటే ఏంటి, పిఎం పీజీటీవీ డెవలప్మెంట్ మిషన్ ఒకటి, అలాగే పిఎం జన్మన్ అంటే ప్రధానమంత్రి జన్ జయంతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఇవి ఇనిషియేటివ్స్. వీళ్ళని ఎలా గుర్తిస్తారు అని అంటే లిటరసీ తక్కువగా ఉంటుంది, జనాభా తక్కువగా ఉంటుంది, మనం మామూలుగా జనాభాలకు దూరంగా ఉంటారు, వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఏదైనా వేరే ఉంటుంది, వాళ్ళలో ఎకనామిక్ వీకర్ సెక్షన్గా ఉంటారు. అయితే ఎక్కడెక్కడ ప్రజెంట్ అయితే ఎవరెవరు ఈ పీవీటీజీఎస్ జనాభా ఎక్కడ ఉంది అని అంటే 18 స్టేట్లలో ఒక యూనియన్ టెరిటరీలో ఉంది ఈ పీవీటీజీఎస్. అయితే ఒక యూనియన్ టెరిటరీ ఏంటంటే అది గ్రేట్ నికోబార్. అందులో ఎవరు ఉన్నారంటే షాంపెన్ ట్రైబ్స్ ఉన్నారు. 18 స్టేట్స్లలో అంటే ఎక్కువ హైయెస్ట్ పీవీటీజీఎస్ ఎక్కడ ఉన్నారని అంటే ఒడిస్సాలో 2.5 lakhs అంటే కంటే ఎక్కువ జనాభా ఉన్నారంట వాళ్ళు. మనకి కరెంట్ అఫైర్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అని చెప్పి తెలుసుకుందాము. ఫస్ట్ గ్రేట్ నికోబార్ నుంచి షాంపెన్ ట్రైబ్స్, వీళ్ళు ఎలక్షన్లో ఫస్ట్ టైం పాల్గొంటున్నారంట. అలాగే త్రిపురలో రియాంగ్ ట్రైబ్స్. ఈ త్రిపురలో ఈ ట్రైబ్స్ మధ్యలో కలహాలని సవరించడం కోసం ఇక్కడ త్రిపురలో తెగల సమస్యల పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం అనేది కుదిరిందంట. ఎవరెవరు ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య, మళ్ళీ అలాగే టిఫా మీద వీళ్ళ సంస్థ ఒక ఒప్పందం కుదిరిందంట ఈ ముగ్గురి మధ్య. టిఫ్రా మీద రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్యన. వాళ్ళ ఆర్థిక వృద్ధి, గుర్తింపు, భాష సంబంధించిన అన్ని వివాదాలకు కోసం ఈ కమిటీని నియమించిండు. మనకి కావాల్సింది ఏంటంటే త్రిపురలో ఉన్నది ట్రైబ్స్ ఏంటి ప్రజెంట్ కరెంట్ అఫైర్లో అంటే రియాంగ్ ట్రైబ్స్, అలాగే డోంగ్రియా కోదు ఒడిస్సా స్టేటు, అలాగే వెడా ట్రైబ్స్ శ్రీలంక. వీళ్ళకి మనకి ఇండియాకు జన్యు సంబంధాలు ఉన్నాయని చెప్పి సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అండ్ కొలంబియా ఈ 2 యూనివర్సిటీలు చేసిన పరిశోధనలో తెలిసిందంట. వేరే ట్రైబ్స్ శ్రీలంక. అలాగే బిష్నోయ్ కమ్యూనిటీ అనేది కూడా కరెంట్ అఫైర్లో ఉంది. బిష్నోయ్ కమ్యూనిటీ అంటే రాజస్థాను. మనకి సల్మాన్ ఖాను కృష్ణ జింకని చంపిన కేసులో ఈ బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళు సల్మాన్ ఖాన్ చంపాలని చూశారంట. అంటే ఈ కృష్ణ జింక అనేది బిష్నోయ్ కమ్యూనిటీ యొక్క ఆరాధ్య ఒక మనకి హిందువులకి ఆవు ఎలాగో వాళ్ళకు అలా చూస్తారంట, దాన్ని చంపడం అనేది నేరం అంట. అలాగే ఈ బిష్నోయ్ కమ్యూనిటీ స్థాపించింది ఎవరంటే గురు జంబేశ్వర్ స్థాపకుడు. అలాగే బైగా ట్రైబ్స్ ఛత్తీస్గఢ్.
అవి వీళ్ళకి ఏంటంటే ఎందుకు కరెంట్ అఫేర్లో ఉందంటే ఇవి సెకండ్ హ్యాబిటేట్ రైట్స్ కలిగిన ఒక ట్రైబ్గా గుర్తించబడింది. హ్యాబిటేట్ రైట్స్ అని అంటే ఏంటంటే వాళ్ళకంటూ ఇప్పుడు వాళ్ళ ఉన్న ఏరియాలో ఏదైనా మన మైనింగ్ కంపెనీ కానీ లేకపోతే ఏదైనా కంపెనీ కానీ స్టార్ట్ చేయాలి అంటే ఏదైనా కార్యకలాపాలు చేయాలంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలి. వాళ్ళకంటూ కొన్ని రైట్స్ అని ఉంటాయి. మనం వాటిని ఖరాబ్ చేయొద్దని. అలాంటివి కలిగిన ట్రైబ్స్ అనేవి మొత్తం 3 ఉన్నాయి. అంటే హ్యాబిటేట్ రైట్స్ కలిగినవి ఏంటి అంటే ఫస్ట్ది మధ్యప్రదేశ్లోని బరియా ట్రైబ్స్, అలాగే ఛత్తీస్గఢ్లోని కమర్ ట్రైబ్స్, అలాగే థర్డ్ ఏంటంటే బైగా ట్రైబ్స్ ఛత్తీస్గఢ్. హ్యాబిటేట్ రైట్స్ కలిగి ఉన్నాయి 3 ఏంటి అంటే ఇవే: మధ్యప్రదేశ్లోని బరియా ట్రైబ్స్, ఛత్తీస్గఢ్లోని కమరు, ఛత్తీస్గఢ్లోని బైగా ట్రైబ్స్. వీళ్ళకి హ్యాబిటేట్ రైట్స్ కలవడానికి కారణమైన యాక్ట్ ఏంటంటే 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ వెల్డర్స్ యాక్ట్. ఈ రెండింటి వల్ల వీళ్ళకి ఈ హ్యాబిటేట్ రైట్స్ అనేవి వచ్చాయి. అంటే వాళ్ళవి మనం ఖరాబ్ చేయొద్దు అన్నట్టు, వాళ్ళు వాటి కోసం హక్కులు కలిగి ఉంటారు. అలాగే ఇంకా పలియా ట్రైబ్స్ తమిళనాడు. పలియా ట్రైబ్స్ ఎక్కడి నుంచి అంటే తమిళనాడు. అలాగే ఇప్పుడు ఏపీలో పీవీటీజీఎస్ ఉంటారు కదా, ఏపీలోను ఒడిస్సాలో ఉన్న పీవీటీజీఎస్లో ఒడిస్సాలోనేమో 4 ట్రైబల్ గ్రూప్స్, అలాగే ఏపీలో 3 ట్రైబల్ గ్రూప్స్ ఎస్టీ జాబితాలో చేర్చిండ్రంట. 4 ఏంటనంటే ఒడిస్సాలో పారిబుయాన్, పడిబుయాన్, చుట్కియా, గుంజా అండ్ బోండో పోరాజా. అలాగే ఏపీలో అయితే బోండో పోర్జా, కొండ సవరస్. అయితే మనం గోండా అనే వాటిని కూడా అంటే మా పర్యాయ పదాలుగా వాడచ్చు. అంటే వాళ్ళు కూడా ట్రైబల్గానే గుర్తించబడతారంట. ఏది కలిగినా కానీ గోండా అన్నా కానీ. ఏంటి ముఖ్యంగా తెలిసిందంటే పీవీటీజెస్ ట్రైబల్స్ ఎవరేమంటే పీవీటీజెస్ని ఏ కమిషన్ రికమెండ్ చేసిందంటే దేబర్ కమిషన్. ఎవరు చెప్తే అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్తే దేబర్ కమిషన్ గుర్తించింది. ఎన్నింటిని గుర్తించింది? 75ని గుర్తించింది. ఏ సంవత్సరం అంటే 1975 అనుకోండి. అలాగే ఎన్ని స్టేట్లలో ఉన్నారు? 18 స్టేట్లో ఒక యూనియన్ టెరిటరీ. ఆ యూనియన్ టెరిటరీ ఏంటంటే గ్రేట్ నికోబార్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే షాంపెన్ ట్రైబ్స్. అలాగే హైయెస్ట్ ఎక్కువ ఉన్నారంటే ఒడిస్సాలో. ఎంత అంటే 2.5 lakhs. వీళ్ళ కోసం కేంద్రం ఏం చేస్తుంది?